నమస్తే మేడం. అమరావతిని వేశ్యల రాజధానిని ఇక్కడ ఉండే మహిళల్ని వేశ్యలని సంబోధించినందుకు కొమ్మినేని శ్రీనివాసరావును అయితే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి కొమ్మినేని ఫోటోల్ని చెప్పులు పెట్టి కొడుతున్నారు, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, రాక్షసులు దెయ్యాలు భూతాలు అయితేనే ఇలా చేస్తారు, వీళ్ళందరూ సంకర జాతికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఆయన అక్కసుని ఈ అమరావతి మహిళల మీద వెళ్ళబుచ్చడం జరిగింది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పుని ఖండించకపోగా ఆయన్ని వెనకేసుకొస్తా నిరసన తెలిపిన మహిళల్ని దెయ్యాలు భూతాలతో పోలుస్తూ మరి ముఖ్యంగా అసలు సంకర జాతి వాళ్ళని సంబోధించడాన్ని ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు? సజ్జల గారికి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? సజ్జల గారండి గత 5 ఏళ్ళు పోయిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కాదు, 1 సంవత్సరం 2 ఏళ్ళు పాప విజయసాయి రెడ్డి వెలిగిచ్చాడు ఆ పదవిని. ఆయన పోయిన తర్వాత ఈయన పుచ్చుకొని ప్రతి దానికి ఈయన సజ్జల అంట మానే సకల శాఖ మంత్రి గారని పిలవటం మొదలుపెట్టారు జనం. ఆడేదన్నా జరగని ఈయనే మొత్తానికి ఈయనే ప్రాంప్టింగ్ మొత్తం జగన్ గారికి భారతీరెడ్డి గారికి మొత్తం ఈయనే చెప్పేవాడు. అలాంటి సజ్జల గారికి ఇవాళ ఆ పోస్ట్ లేదు, ఇవాళ ఏం చవటానికి వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లే. నిన్న నీ అటవీ శాఖలో ఆక్రమించుకున్నావని భూమి తీసుకున్నారు, వెనక్కి తీసుకున్నారు, దాన్ని తీసేసుకున్నారు గవర్నమెంట్. సిగ్గు లేదు వీళ్ళకి. సిగ్గు లేకపోగా ఇంకా మళ్ళీ పైపై నీ కొడుకుని అరెస్ట్ చేశారు. తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయి అయ్యి తప్పితే రెండో సమాధానం లేదు వాడి దగ్గర. మీరే జాతికి చెందిన వాళ్ళు అనాలి. మీరు ఇవన్నీ చేసిన వాళ్ళు చేశారు, వాలంటీర్లు చేశారు, నాకు తెలియదు సోషల్ మీడియా పోస్టులు అని చెబుతాడు ఈయన కొడుకు. వాలంటీర్ల మీద దులిపేశాడు. నెలకు 5,000 తీసుకొని మీరు చెప్పినట్టు ఇంటింటి తిరిగి ఇచ్చి వాళ్ళు సచ్చి చెడి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అని వాళ్ళకి జాబ్ అని తగిలిచ్చి వాళ్ళకి ఆ పేరు తగిలిచ్చి వాళ్ళని ఎంత ఆడుకున్నారో అందరికీ తెలుసు. వాలంటీర్లు మీరు ఇవాళ ఆ పేరు కూడా మీరు వాలంటీర్లు సోషల్ మీడియాలో పెట్టారు, కానీ నాకు సంబంధం వాలంటీర్లు అదే సోషల్ మీడియానే వాలంటీర్ మీడియానే నీ కొడుకు చెప్పటం. ఇవాళ నువ్వు మీడియా దగ్గరకు వచ్చి ఆడవాళ్ళని గౌరవించలేని అడివి నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు నిజంగా నువ్వు మగాడివేనా? మమ్మల్ని అన్నప్పుడు నువ్వు రాకుండా ఉండా పోతుంది, నువ్వు అసలు ఎతరకు రాబాకు, నీకు మా మీద ఇష్టం లేదు అని చెప్పనప్పుడు. కానీ వచ్చి మళ్ళీ చెప్పులు తీసుకొట్టారు, చాంతాళ్ళు తీసుకొట్టారు, వీళ్ళు సంకర్ జాతాళ్ళు, వీళ్ళు రాక్షసులు. మీరు బాక్సింగ్ లెవెల్లో ఫోటోలు పెట్టి వాళ్ళ మీద బాక్సింగ్లే చేసి అసలు చంద్రబాబు గారి ఫోటోలు, లోకేష్ ఫోటోలు ఏ రకంగా ఎంత అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ కానీ మీరు మార్పింగ్ చేసి పెట్టారో దాని మీద కేసులు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉంటారు. అది గుర్తు మర్చిపోయారే మీరు, అది మర్చిపోయారే. మరి వాళ్ళనే జాతి వాళ్ళు అనాలి, ఆడవాళ్ళని లేకుండా మా మీద మహిళల మీద ట్రోల్ చేసి మా మీద ఎంత ట్రోల్ చేశాడు ఆ వర్ర రవీందర్ రెడ్డి, వాడినేమనాలి మేము? మీరు మంచోళ్ళ, మేము సంకర్ జాతి ఊరికి చెప్పు తీసుకొని కొడితే వాళ్ళ ఫోటోల మీద మీకు నొప్పి వచ్చిందా? ఎక్కడ తగిలిందయ్యా నీకు నొప్పి? వాళ్ళని కొడితే ఫోటోలకి వాళ్ళకే తగలలే, నీకు ఎక్కడ తగిలింది నొప్పి? వాడు అన్నమాట ఏంటి? రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిలో అందరిని అన్నట్టే, వాడు ఆంధ్రాలో అందరిని అన్నట్టే, ఒక అమరావతిలో కాదు. కాకపోతే అమరావతి అనే పేర్లో మొన్నటిదాకా ఉద్యమం చేశాం కాబట్టి భూములు ఇచ్చిన వాళ్ళు మేము కాస్త ముందు కదిలాము, అంతే తేడా. మహిళలందరిని అన్నట్టే వాడు. మహిళలందరిని ఇక్కడ వేసేలు ఉండారు, 108 కేంద్రాలు ఉండే, ఎయిడ్సీ అంట, వీడికి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అదే లక్ష్మీపార్వతిని అంటే మరి ఆ మాట కూడా ఆయన కూడా అవును రామారావు గారికి విడాకులు ఇలా వాళ్ళు ఆయన అనొచ్చు కదా. ఆ రోజు కూడా వచ్చే కాలర్ని ఎందుకు కట్ చేసి నీకు ఆడపిల్లలు మీకు లేదా, మీ ఇంటి ఆడవాళ్ళు లేరా, మీకు లేరా అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు లేరా వీళ్ళ ఇంటి ఇద్దరు ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేనట్టుండారు, అడిగి పంపించారు. ఇద్దరు పంపించి ఈయనేమో ఇదే పని మీద తిరుగుతున్నాడు ఈ చుట్టుపక్కల. ఏ పని మీద? వ్యభిచారులు, సెక్స్ వర్కర్లు ఉంటారు కదా, కృష్ణరాజు గారికి వాళ్ళు తెలుసు అన్నట్టుంది, వాళ్ళ ఇంట్లో ఉండరు ఆడాళ్ళు. మరి ఈ శ్రీనివాస్ గారేమో ఎయిడ్స్ పేషెంట్ల కోసం తిరుగుతున్నాడు, ఈయన అదే రోగం అనుకుంటా ఈయనకి. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే యథా రాజా తదా క్యాడర్ లాగా ఉండి వాళ్ళని ఇంకా సమర్థించడానికి నువ్వు తయ్యమంట. ఇవాళ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్పులు తీసుకొట్టారు, వీళ్ళు చెప్పులు. మీరుండప్పుడు మీరు పెద్ద పెద్ద ఫోటోలు చేసి మీరు దాన్ని బాక్సింగ్ లాగే చేతులతో గుద్దేవాళ్ళు కదా. ఇంకా మేము చెప్పులు మీ చేతులతో గుద్ది మీ అక్కసంతా తీర్చుకునేవాళ్ళు. మా మీద మామూలుగా వాళ్ళు దిష్టి బొమ్మలు ఏ రకంగా తగలబెట్టారో చంద్రబాబు కానీ లోకేష్ కానీ, మీరు ఆఖరికి ఒక్కోసారి మోడీ కూడా తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ తప్పు లేదు, కానీ మేము ఇవాళ మిమ్మల్ని అట్ట కొడితే మీకు దిష్టి బొమ్మ తగలబెట్టి తప్పు వచ్చింది. నిరసన తెలియజేయటంలో అది ఎక్కడైనా ఒక భాగమే, అది గుర్తుపెట్టుకోండి. అది పిఎం గారి దిష్టి బొమ్మలు కూడా తగలబెడుతున్నారు నిరసన తెలియజేసే భాగంలో. అట్లాగా నిరసన తెలియజేస్తున్నారు, అంతేగాని సంకర జాతులు రాక్షసులు కాదు. రాక్షసులు అంటే ఎట్టుంటారంటే ఆడవాళ్ళ మీద ఎంత ట్రోల్ చేసి పిచ్చి రాతలు
పిచ్చి కథలు ఏదన్నా కాస్త ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళ మీద పిచ్చి కథలు రాసి వాళ్ళకి ఏమి దొరకదు. రెండోది పడుకోటే వృత్తిలో ఉన్నట్టే వాళ్ళని వేసేలాగే మాట్లాడే వీళ్ళు నువ్వు వాళ్ళ గురించి వెనకేసుకొస్తా. నువ్వు మమ్మల్ని ఆ రోజుల్లో ఎన్ని మాటలు అన్నారు మాకని. మేము ఒక వాచి పెట్టుకోవటానికి లేదు, ఒక ఐఫోన్ చేతిలో పట్టుకోవటానికి లేదు. మమ్మల్ని ఎంత ట్రోల్ చేశారో అందరూ. బర్రా రవీందర్ రెడ్డి అన్నాడు, అందరికీ తెలుసు. వాడు కాకుండా అమరావతి రైతులు వీళ్ళు రైతులు కాదు పేమెంట్ బ్యాచ్ అని ఇవాళ నేను భూమి ఇచ్చిన రైతుని నన్ను కూడా ఎన్నిసార్లు పేమెంట్ బ్యాచ్ అని పెట్టేవాళ్ళు వాళ్ళు కింద ట్రోలింగ్లో. భూములు ఇచ్చి 10 గూకులు 1660 రోజుల నుంచి నా మొహం చూసి 1630 రోజులు నన్నే పేమెంట్ బ్యాచ్ అన్నారు. అలాంటిది వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవన్నీ చదువుతుంటే ఆయనకు ఒకటే చెప్పదలుచుకున్నామండి. ఈయనకి 2 లేవు, సిగ్గు శారం. మొన్న ఆస్తులు అటాచ్ చేశారు, మీ మీద కేసులు వస్తున్నాయి. లిక్కర్ కేసు వచ్చింది. లిక్కర్ కేసులో ఏ రకంగా ఇవాళ మీ చుట్టుకుంటుందో అందరికీ తెలుసు. ఆ 6 వస్తున్నారు, రెక్కలకి 6 పట్టుకున్నారు తీసుకొచ్చి. వాళ్ళు ఏ పేర్లు చెబుతారా అని చస్తున్నారు. మీరు భయం పుట్టి మాకు సంబంధం లేదు మీకు మీరు చెప్పుకుంటున్నారు. ఇవాళ అలాంటి లిక్కర్ కేసు ఒకటి వచ్చింది. దాన్ని మార్చాలని డైవర్ట్ పాలిటిక్స్. మళ్ళీ రేపు బాబు గారి తల్లి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అని చెప్పేసి పిల్లలిద్దరికి డబ్బులు అయిపోతున్నారు. ఇలా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అదొకటి డైవర్ట్ చేయాలి మీరు. ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయటానికి అమరావతిలో ఇవన్నీ చేసి గొడవలు చేసి రేపితే జనమందరూ అట్టు ఉంటారు, ఇది మాఫీ అయిద్ది అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ చూస్తున్నాం, బాబు గారు రేపు తల్లికి వందనం వేస్తున్నారు. ఆయన అన్న సూపర్ 6లో అదొకటి, ఆ పథకం ఒకటి వస్తుంది, అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి మేము కూడా. అట్లాగే బాబు గారు రేపు లిక్కర్ కేసులో జగన్ గారి పేరు కూడా వినిపించబోతుంది. జగన్ గారిది భారతీరెడ్డి గారిది ఇద్దరిది కూడా వినిపించబోతుంది. మరి అది కూడా అందరు కాసుకొని వినండి, చెవులు ఆలకించండి. అవి ఏం వస్తాయో ఏం చేస్తాయని 6 సిట్లో రిమాండ్లో పంపించారు. ఇంకా వాళ్ళు జైల్లోనే ఉన్నట్టున్నారు 6. వీళ్ళ అబ్బాయి ఏం చదువుతాడో వినండి, సజ్జల భార్గవ రెడ్డి ఏం చదువుతాడో వినండి. ఇవాళ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంబంధం లేదు, అసలు సాక్షి మీడియాకి సంబంధం లేనాడు తెల్లారి పేపర్లో ఎట్టేశారండి. ఎంత బారున పేపర్లో ఇది వేసేల రాజధాని ఆంధ్రప్రదేశ్లో అని పేపర్లో ఎట్లా వేశారు అంటే వీళ్ళు మాకు సంబంధం లేదని రఘురామకృష్ణరాజు గారు ఏదో అన్నాడని చెప్పేసి రాజద్రోహం కింద అరెస్ట్ చేసి కొట్టారు మీరు ఆయన్ని. మీరున్నప్పుడు మేమేమీ చేయలేదు ఎట్టాంటివి అంటారా? రఘురామకృష్ణరాజు గారు అన్నారని మీరు రాజద్రోహం కేసు అని చెప్పి ఆయన పిచ్చి కొట్టుడు కొట్టారు, తీసుకెళ్ళి ఆయన ఇష్టం వచ్చినోడు బాధారు, ఆయన్ని పంపించారు. అట్టాగే ఎవరన్నా ఏదన్నా అంటే అది చెయ్యాలి కదా, మరి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం కాదు కదా. ఇవాళ ఆడవాళ్ళు అంటే ఎవరండి? ఆడవాళ్ళంటే నీ తల్లి చెల్లెలు అందరూ ఆడవాళ్ళేగా. ఇవాళ ఆడవాళ్ళు అందరూ అని ఇది పోతున్నారు, అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ రాలేదు అని చెప్పి మొత్తుకుంటున్నారు. ఇంకా కేంద్రంలో పార్లమెంట్లో దానికోసం ఇంకా పోటీ పడుతున్నారు, ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి. మీరు చూస్తే ఏముందంటే ఆడవాళ్ళని వేసేలు వ్యభిచారులు ఉండారు, వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, పేషెంట్లు ఉండారు. మీకు కుదిరితే దాళ్ళని కాస్త ఏదైనా సహకరించి వాళ్ళకి ఏదైనా మంచి జీవితం ఇటాన్ని ట్రై చేయండి వాళ్ళు, మీరు అనే వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఏం పుట్టుకతోటి ఎవరు అవ్వరండి, వాళ్ళ పరిస్థితుల రీత్యా వాళ్ళు ఏదో అయిపోయారు. వాళ్ళను కూడా బొట్టుకు వదలకుండా మీరు ఉపయోగించుకుంటున్నారంటే మాటలు మిమ్మల్ని ఏమనాలి? మనుషులు అనాలా, పశువులు అనాలా? అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు మీరు. వాళ్ళని అట్టుంచి సమర్థించే వాళ్ళు ఒక యాదవలో, వాళ్ళు మళ్ళీ సమర్థించడానికి బయటకు వచ్చి మేము చేసిన దాన్ని మళ్ళీ దానికి రాక్షసులు దెయ్యాలు రాక్షసులు మీకన్నా ఎవరుండారు? గత ప్రభుత్వంలో మిమ్మల్ని చూసి దడిసి సత్య జనం 11 సీట్లు పరిమితి చేశారు. ఈ దెయ్యాలు రాక్షసుల కింద ఉంటే అయిపోతాం మనం అందరం, 5 కోట్ల మంది 50 లక్షల మంది కూడా మిగలరు, అందరూ చచ్చిపోతామని చెప్పేసి మీకు 11 సీట్లకు చేశారు. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనాలండి? ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు ఫైల్ చేయాలండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరు మీద చేశారు, వీళ్ళందరికీ ఒకటే కోరిక, అమ్మ నన్ను ఎప్పుడు తీసుకుపోతారు, తొందరగా తీసుకుపోతే బాగుండు జైలుకు అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ సినిమా ఒకటి ఉంది విక్రమార్కుడు అని, రవితేజ సినిమా. ఆయన రైలు దిగి వస్తుంటే అరసనే కూర్చుంటారు, అయ్యా నన్ను ముందు కొట్టు అని టెన్షన్ పడతారు. అట్టాగే రోజా కానీ వీళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని తొందరగా తీసుకుపోతే బాగుండు అని అంబటి రాంబాబు ఒకడు పేరు నాని ఒకడు ముందుకొచ్చి వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏముంది, పోతే మళ్ళీ వస్తాము, ఉంటే ఉంటాము జైల్లో, పోతే మళ్ళీ వస్తాము అని చెప్పేసి పిచ్చివాగుడు ఆగుతా రోజుకు ఒక రిలీజ్ వచ్చి ఓ రోజుకు ఒకటి మాట్లాడుతున్నారు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అంటే నేను చేయలేరు, నన్ను అరెస్ట్ చేయలేదని. నీ మీద చాలా కేసులు ఉన్నాయి అయ్యా, ఏం తొందరపడొద్దు, తొందరవాదు. నాకు కూర్చొని చూస్తున్నాం నీ మీద, నీ పక్కన ఉండే విడుదల రజనీ మీద, వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. మైనింగ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న కేసు ఆమెది, మీది. మరి ఇప్పుడు
సిట్టు వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుకుతున్నారు, ఈడి అటాచ్ చేస్తానంటుంది జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ చేస్తే పార్టీ పగ్గాలు నాకు అప్పచెబుతారేమోలే, వాళ్ళని జైల్లో పెడతా అని ఆశపడుతున్నట్టున్నాడు పాపం ఈయన. రేపు వాళ్ళిద్దరు పోతారు అనుకుంటున్నారు కదా, భార్యాభర్తలు ఇద్దరు లెక్కర్ స్కామ్లో ఉండారని. గోవిందప్ప బాలాజీ, కసిరెడ్డి రాజిరెడ్డి చెప్పేది ఇయ్యే కదా, వాళ్ళు చెబుతుంది ఇయ్యే వాళ్ళు చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తున్నారు, కసిరెడ్డి రాజిరెడ్డికి అర్థమైన సీను, నన్ను ఇరికిచ్చేస్తున్నారు, జగన్ రెడ్డిని కాపాడుతాను కానీ ఆయన మొత్తం ఇప్పేస్తున్నాడు. రోజుకో మాట చెబుతాడు ఆయన, రేపు తప్పకుండా వీళ్ళ పేర్లు కూడా చెబుతాడు, మిథున్ రెడ్డి పేరు, వీళ్ళందరూ కూడా. కాకపోతే వీళ్ళందరూ కూడా ఇంకా మేమేమి చెప్పలేదు, వాళ్ళు మేము ఇట్టాగే ఉంటాం, ఈసారి వస్తే బోసకోత కొత్త, నేను ఈసారి ఇంకా వత్త, ఇయ్యానా మాట్లాడే మాటలు, మిమ్మల్ని రాణిస్తారా మళ్ళీ జనం? అసలు ఈ 11 కూడా రాణించినందుకు ఇప్పుడు ఇంకా సిగ్గుపడతారు. 11 వచ్చినా ఇంకా సిగ్గుపడతారు, డిజిట్లో ఓడించలేదు సింగిల్ డిజిట్లో అని. అట్టాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నోరు ఏదైనా అదుపులో ఉండుకొని మీ నియోజకవర్గాలకు ఏం కావాలో చూస్తే ఇంకా రేపు ప్రతిపక్ష హోదా అన్న దక్కిద్ది మీకు. ఇప్పుడు అది లేదని గోల్ చేస్తున్నారు, ఇది లేదని గోల్ చేస్తున్నారు. ప్రజలు ఆ హోదా కాదు, రేపు అసలు మీరు దాని మొహం కూడా ఇప్పుడైనా సంతకం పెట్టి సాటుగా పోతున్నారు, రేపు అది కూడా లేకుండా చేస్తారు. వీళ్ళకి అది గుర్తుపెట్టుకొని ఏదైనా మాట్లాడే మాట చేయమని చెబుతున్నారు. రేపు సాక్షిలో అసాంఘిక కార్యకలాపాల మీటింగే ఉంటుంది, లైవ్లో జరుగుతూ ఉంటుంది. మాకు తెలియదని ఊరుకుంటారు వీళ్ళు. మరి పేపర్లో అసాంఘిక కార్యకలాపాల గురించి ఒక కాలం వచ్చింది, మేము అట్లా చేస్తాం, మరి అది మాకు తెలియదని ఊరుకుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏమి అన్నీ తెలుసండి వీళ్ళకి. కావాలని సాక్షి పేపర్ని అట్ట వదులుతున్నారు. వదలండి, ఉంటే ఉంది పోతే పొంది. కిడ్ ప్రోకోతో మనీ లాండరింగ్తో పుట్టిన పేపర్ సాక్షి పేపర్. దాన్ని వాళ్ళు ఏ రకంగా వాడాలో ఆ రకంగా, మీకు అసలు దాని వలన లాభం లేదు, నష్టం లేదు. దానికి నష్టమే మీకు, ఎందుకంటే జనం అందరూ చూడరు. పొట్లాలు కట్టుకోవడానికి కొనుక్కుంటాడు ఎవడో ఒకడు ఆ పేపర్ని. 19 రూపాయలు నేను తక్కువ రేటుకి 19 పేజీల పేపర్ వదిలానని వదిలినప్పుడు పొట్లాలు కొనుక్కోవచ్చని అందరు కొనుక్కున్నారు. నీ హయాంలో దాన్ని ఏ రకంగా పబ్లిష్ చేసావో, సర్క్యులేషన్ ఎంత పెంచావో అందరికీ తెలుసు. వాలంటీర్లతో గ్రంథాలయాలు ఏంటి, స్కూళ్ళల్లో ఏంటి, రైల్లో ఏంటి, అన్నిట్లో నీ పేపరే పడేపించావు. ఇప్పుడు దాని గతికేమైందో సాక్షి అందరూ తెలుసు. ప్రభుత్వం ఉన్నంతసేపు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేసి ఇంకా సాధించాలి, దాచుకోవాలి, వాళ్ళని తిట్టాలంటే 11 సీట్లు పరిమితం అయ్యారు వీళ్ళు. ఇంకా ఇప్పటికైనా దాన్ని తెలివి లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఆ కిడ్ ప్రోకోతో వచ్చిందని, నేను చేస్తే సంసారం, ఎలక్ట్రాలు చేస్తే వ్యభిచారం. చంద్రమోహన్ గారు పచ్చ మీడియా ఆయన సొంతం కాదు. అసలు ఈ బులుగు మీడియా నీ సొంతమే, ఇది నీ సొంతం, ఆయన అది సొంతం కాదు. వాళ్ళు రాస్తున్నారు కానీ ఆయన సొంతమే కాదు, దానికి ఓనర్లు ఉన్నారు. దీనికి ఓనర్లు మీరిద్దరే కదా. కాబట్టి నేను చేస్తే సంసారం, ఎలక్ట్రాలు చేస్తే వ్యభిచారం అనుకోవద్దు. ఎవరు చేసిన బులుగు మీడియా, ఇది పచ్చ మీడియా అన్యాయం. పచ్చ మీడియాలో వచ్చినా మేమేం తగ్గం, ఇలాంటి వార్త పచ్చ మీడియాలో వచ్చినా మేము అడిగేవాళ్ళం. ఏబిఎన్లో వచ్చిన, టీవీ5లో వచ్చిన, ఈ టీవీలో వచ్చిన ఖండించేవాళ్ళం. చంద్రబాబు గారే వాళ్ళ శిక్ష వేసేవాళ్ళు, నిజం అట్లాంటి చేబ్రోలు కిరణ్కి వేసినట్టు. నువ్వు మాత్రం వెయ్యిట్లా ఇంకా మిమ్మల్ని ఈ దయ్యాలు రాక్షసులు అంటే ఈయన మీద కూడా రేపు కేసు పెడతానికి సిద్ధమవుతారండి.